హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఒక హీరోని కానీ హీరోయిన్ని కానీ విలన్ని కానీ ఎలివేట్ చేయాలి అంటే, ఒక రగ్గడ్ లుక్ చూపించాలి అంటే వాళ్ళు వేసుకునే యాక్సెసరీస్, వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ని బట్టి ఇంతకుముందు డిజైన్ చేసేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళ ఎలివేషన్స్, ముఖ్యంగా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదంటే కార్లో దిగినప్పుడు ఒక వింటేజ్ లుక్ ఇవ్వడానికి చూస్తున్నారు. అందుకోసం స్పెషల్స్ వింటేజ్ కార్ని యూజ్ చేస్తున్నారు. యోజీ మూవీలో వింటేజ్ కార్గా ముందుకొచ్చి జెనెక్స్ స్టూడియోస్లో ఇప్పుడు మనకి ఆ వింటేజ్ కార్ ఉంది. అసలు ఆ కార్ తయారు చేయడానికి ఎంత టైం పట్టింది, అలాగే కార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనం జెనెక్స్ స్టూడియోలో ఉన్నాం. అసలు జెనెక్స్ స్టూడియోకి ఎందుకు వచ్చాము అంటే, ఒక హీరోని కానీ హీరోయిన్ని కానీ విలన్ని కానీ ఎలివేట్ చేయాలి అనుకోండి, వాళ్ళ లుక్స్, డ్రెస్సింగ్ సెన్స్, యాక్సెసరీస్ ఇవన్నీ పాత అయిపోయాయి. కానీ అసలైన ఎలివేషన్ రావాలి అంటే ఒక మంచి కార్ కానీ, వెహికల్స్ కానీ, లేదు అంటే బైక్స్ కానీ, ఇలా చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అలాంటి కలెక్షనే మనకి ఈ జెనెక్స్ స్టూడియోస్లో ఉన్నాయన్నమాట. సో ఈ జెనెక్స్ స్టూడియోస్లో అసలు కార్స్ని ఇంత మోడల్గా తయారు చేసే థాట్ ఎందుకు వచ్చింది, అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మరి ఓజీ మూవీలో యాక్ట్ చేసిన కార్ కూడా మనతో పాటు ఉంది. ఆ కార్ గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జెనెక్స్ స్టూడియోస్ ఓనర్ అమర్ గారు ఉన్నారు. నమస్తే అమర్ గారు. అమర్ గారు, చాలామంది అంటే నేను ఇందాక ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు యాక్సెసరీస్తో పాటు వాళ్ళకుండే ఒక స్పెషలైజేషన్ని చూపించుకోవటానికి కార్స్ని చూస్తూ ఉంటాం, అది రిచ్ పీపుల్ని. మీకు సినిమాల్లో ఇలా చెయ్యాలి అన్న థాట్ మీకు వచ్చిందా మీ వరకు, లేకపోతే ఇంకెవరైనా తెచ్చారు? అంటే ఇనిషియల్గా అయితే డేస్లో మాకేం రాలేదండి ఆ థాట్. మేము బిజినెస్లో ఉన్నప్పుడు అంటే మేము చేసే విధానం చూసి కొంతమంది మాకు ఇలా కావాలి అలా కావాలని అడిగి చేయించుకున్నారు. అలా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, అలా జర్నీ స్టార్ట్ అయింది. కొన్ని ఇంకేమైపోయినాయి అంటే, ఎలా అయిపోయిందంటే అది తనే చేయగలుగుతాడు, ఇంకెవరు చేయలేడు అనే దాకా వెళ్ళిపోయింది ఆ జర్నీ. ఓకే, కాబట్టి అలా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మూవీలోకి ఒక వింటేజ్ కార్ని పంపించి దాంతో పాపులర్ అవ్వాలని ఎలా అనిపించింది సార్? నాకు కొంచెం కలెక్ట్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే మెటల్ అంటే నాకు కొంచెం ఇష్టం. ఐరన్ని కలెక్ట్ చేయటము, కొనటమే కానీ అమ్మటం ఉండదు నా దగ్గర. అలా కలెక్షన్ చేస్తూ ఉంటాను. అలా ఎన్ని కార్స్ కలెక్ట్ చేసి ఉంటారు ఇప్పటి వరకు? ఓల్డ్ కార్స్ అన్నీ ఉన్నాయండి. ఒక 25 to 30 కార్స్ అయితే ఉంటాయి మినిమమ్. 25 to 30 కార్స్ ఉంటాయి నా దగ్గర. అన్ని కార్స్ ఉన్నాయి నా దగ్గర. అంబాసిడర్స్ కాడ నుంచి డాడ్జ్ ఉంది, బైక్ డుకాటీ ఉంది, ఎస్డీలు ఉన్నాయి, జావాలు ఉన్నాయి, స్కూటర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పాత కలెక్షన్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. టీవీఎస్ ఎక్సెల్ ఉంటుంది కదా, 35cc, అట్లాంటివి చాలా ఉంటుంది నా దగ్గర కలెక్షన్. అయితే ఇంత కలెక్షన్ వెనకాతల మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి? అది కలెక్షన్ అంటే ఎలా అంటే, ఏదో చెయ్యాలని ఉంటుంది, కానీ ప్రతిదానికి ఏదో దానికి ఒక రోజు వస్తుంది అని నమ్ముతాం కదా. ఈ డాడ్జ్ కలెక్ట్ చేసినప్పుడు దీని అవసరం లేదు, బట్ ఇంట్రెస్ట్తో కలెక్ట్ చేసాము. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ రోజు వచ్చింది. ఇది ఫస్ట్ మూవీ కాదు. ఈ డాడ్జ్ మీద నేను ఆల్మోస్ట్ 4 మూవీస్ చేశాను. 4 మూవీస్? ఫస్ట్ మూవీ కృష్ణగాడి వీరి ప్రేమ కథ చేశాను, నానిగారు. అది ఆల్మోస్ట్ 50% మూవీ దీంట్లోనే ఉంటుంది. సెకండ్ వచ్చి కంగనా జయలలిత బయోపిక్ చేసింది కదా, దాంట్లో అరవింద్ స్వామి వాడతారు ఎంజీఆర్ క్యారెక్టర్ లాగా. సెకండ్ మూవీ తలైవ. థర్డ్ మంగళవారం అని వచ్చింది కదా, మన RX అనే డైరెక్టర్, దాంట్లో వాడాము. ఇప్పుడు 4th ఓజీ ప్రకాష్ రాజ్ గారు వాడతారు దీంట్లో. మ్యాక్సిమం అన్నీ నాకు అంటే నాని గారిని పక్కన పెడితే మిగతా అన్నీ కూడా విలన్స్ ఎక్కువ యూజ్ చేసినట్టున్నారు. అదే అండి, విలన్ అనుకోండి, హీరో అనుకోండి. హీరో గారికి కూడా చేస్తాం కదా, మన మహేష్ గారి గుంటూరు కారం చేసాము, ఇప్పుడు అఖండ 2 చేసాం, బాలయ్య గారికి అఖండ 1. ఇట్లా హీరో అనే కాదండి, జనతా గ్యారేజ్, అరవింద సమేత, మీకు చెప్పుకుంటూ పోతే ఒక 100+ మూవీస్ ఉన్నాయి. 100+ మనం చేసినవి. అంటే మనం జనతా గ్యారేజ్, కాస్ గ్యారేజ్, జనతా గ్యారేజ్ మొత్తం మనమే డిజైన్ చేస్తామండి. అట్లా చేసుకుంటా పోతే సరైనోడు, నా పేరు సూర్య, వాల్టేర్ వీరయ్య, బోలో శంకర్, ఇంకా అలా చెప్పుకుంటా పోతే ఎండ్లెస్ అండి. అయితే మనం ఈ కార్ విషయానికి వచ్చేద్దాం. ఓజీలో మీకు ప్రకాష్ గారి క్యారెక్టర్ చెప్పి ఈ మూవీకి ఈ కార్ కావాలి అని చెప్పినప్పుడు మీకు ఈ కార్ ఫస్ట్ ఇదే వచ్చిందా, లేకపోతే అట్లా ఇంకేమైనా వచ్చాయా ముందు? అంటే వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే, ముంబై బ్యాక్డ్రాప్లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేస్తారు.
అక్కడ అక్కడ వాళ్ళకి దొరికిన అవైలబిలిటీ మూవీ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు కంటిన్యూషన్ చేస్తారు. దాని తర్వాత హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో చేశారు. సిమిలర్ వెహికల్స్ కావాల్సి వచ్చాయి, బట్ థీమ్ వేరేలాగా ఉంటే వాళ్ళకి కావాల్సినట్టు దీన్ని చేంజ్ చేసేసి, ఇది సిమిలర్ వెహికల్ ఇది కూడా కావాల్సినట్టు చేంజ్ చేసేసి ఇచ్చాము కాబట్టి మ్యాచ్ అయిపోయింది. అలా ఇది ఒకటే కాకుండా ఇంకా వేరే వెహికల్స్ కూడా ఇచ్చాము, బట్ అవి క్యారెక్టర్ చిన్న చిన్న క్యారెక్టర్స్కి ఇచ్చాము. ఓకే, అట్లా. సో ఈ వెహికల్కి వస్తే దీని ఏజ్ ఎంత సార్? ఇది 55 అండి, ఆల్మోస్ట్ 70 years ఉంటుంది దీని ఏజ్. 55 డాడ్జ్, ఇది డాడ్జ్ కింగ్స్వే, ఇది ఓకే ఇంపోర్ట్ వెహికల్. ఇది ఆల్మోస్ట్ 70 years దీని జర్నీ. ఇది అంటే ఇది కొన్నప్పుడు దీనికి ఇంత పాపులారిటీ వస్తుందని నాకు తెలియదు అన్నారు. ఎప్పుడు కొన్నారు సార్ దీన్ని? ఇది మనం తీసుకొని చాలా లేదండి, కృష్ణగాడి వీరి ప్రేమ అప్పుడు తీసుకున్నాము. ఓకే, ఆల్మోస్ట్ 15 years. నాకు 10 years లోపల, 10 years చాలా అయిపోయింది తీసుకొని. అట్లా ఇది ఇంత పాపులర్ అవుతుందని దీన్ని మొదట కొన్న ఓనర్ కూడా అనుకోరేమో. అంటే ఈ డిజైనే పాపులర్, వింటేజ్ డిజైన్ కదండి. ఇప్పుడు ఈ కలెక్షన్స్ దొరకవు కూడా దీనికి. మీరు ఎక్కడి నుంచి దీన్ని కొన్నారు? ఇది మైసూర్ నుంచి తెప్పించామండి. అక్కడ మైసూర్ నుంచి. మైసూర్ ఒక పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి కదా, రాజులు వాళ్ళ దగ్గర కలెక్షన్ ఉంటాయి. మూవీ రిక్వైర్మెంట్కి రిక్వెస్ట్ చేసి వాళ్ళు అడిగిన ప్రైస్ ఇచ్చి తీసుకున్నాం. ఓకే, ఇంకా ఏ మూవీస్కి మీరు చేస్తున్నామా? చేశారు. అన్ని మూవీస్ మీకు హీరోయిన్ విలన్కి ఏదైతే ఉందో, విదే రామ, బోయపాటి గారితో అన్ని మూవీస్ చేశాను. హోటల్ శివ గారి అన్ని మూవీస్ చేశాను. హోటల్ శివ గారి, బోయపాటి గారి అన్ని మూవీస్ చేశాను. ఎలివేషన్స్ ఎక్కడ ఉంటాయో అమర్ గారు అక్కడ ఉంటారు. 118లో కళ్యాణ్ రామ్ గారు చేశాను. హీరో ఇంట్రడక్షన్ ఎలివేషన్ షాట్స్ ఉంటాయి. ఎండివరు, తారు, వి క్రాస్, వాటర్లోంచి ఎలివేషన్ స్టార్ట్ ఉంటుంది. అది మనమే, వెహికల్స్ మనమే డిజైన్ చేసాము. ప్లేస్ లొకేషన్ కూడా మనమే అంత సెట్ చేసాము. అట్లా డైరెక్టర్ నాకు ఇది కావాలి అని అంటే ఆటోమొబైల్ గురించి ఏదైనా మనం చేస్తాం. వారాహి వెహికల్ పవన్ కళ్యాణ్ గారిది, మళ్ళీ ఆ స్టోరీ ఏంటి సార్? వారాహి మనం ఏం చేయలేదండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్లై అయిన తర్వాత, చాపర్లో ఫ్లై అయిన తర్వాత అక్కడి నుంచి ట్రావెల్ చేసే వెహికల్స్ ఉంటాయి కదా, లైక్ ఎండివర్స్ ఉంటాయి, అవి మనం డిజైన్ చేసాం. ఎండివర్స్ అవి 2 మనం కస్టమైజ్ చేసాము. అంటే వాళ్ళకి కంఫర్ట్ ఉండేలాగా ముందు నుంచి నిలబడే ఆప్షన్ ఉంటుంది, కానీ వాళ్ళకి వెనకాల నిలబడే ఆప్షన్ కావాలంటే దాన్ని, ప్లస్ వాళ్ళ సెక్యూరిటీ గన్మెన్స్ వాళ్ళు నిలబడటానికి, వాళ్ళు కంఫర్టబుల్గా పడిపోకుండా ఉండటానికి పైన హ్యాండిల్, ఇవన్నీ వాళ్ళకి కావాల్సినట్టు చేసి. ఓన్లీ మీరు ఇలా మూవీస్కే చేస్తారా, లేకపోతే నార్మల్ పీపుల్కి కూడా చేస్తారా? నార్మల్ పీపుల్లో కూడా బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్, హ్యాండిక్యాప్డ్, డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. అందరికీ చేస్తామండి. ఇప్పుడు పొలిటీషియన్స్కి వచ్చేసరికి బాబు గారు కానీ, బాలయ్య గారు కానీ, చింతమనేని గారు కానీ, యూనేమ్ ద పొలిటీషియన్కి మనం చేసాము. పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు అప్పుడు పార్టీ పెట్టినప్పుడు కానీ అందరికీ చేస్తాం. అట్లా బిజినెస్ మ్యాన్స్ కూడా వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్, పెద్దవాళ్ళకి ఎక్కడానికి ఆటోమేటిక్ సైడ్ స్టెప్స్ వస్తాయి. అలా వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటాము. కొంతమంది హైట్ ఎక్కువ ఉండటం వల్ల, లేకపోతే షార్ట్ ఉండటం వల్ల, లావు వల్ల, సన్న వల్ల వాళ్ళకి డ్రైవింగ్ కంఫర్ట్ ఉండదు. అది మనం అర్థం చేసుకుంటాము. వాళ్ళు పాస్ట్ ఏం వెహికల్స్ వాడారు, ఇప్పుడు ఏం వాడుతున్నారు, అవన్నీ అర్థం చేసుకొని దాని ప్రకారం చేస్తాం. దాని తర్వాత వాళ్ళకి కంప్లీట్ సొల్యూషన్, ప్రాబ్లమ్ సెట్ అయిపోతుంది. అట్లా ఎందుకంటే ఈ 20 ఏళ్ల జర్నీ ఎక్స్పీరియన్స్ నేర్చుకుంది అదే అండి. ఎవరెవరికి ఏమేమి వాళ్ళు చెప్తేనే అర్థమైపోతుంది. వాళ్ళ హైట్, వాళ్ళ వెయిట్ వాళ్ళు చూస్తేనే వాళ్ళు వాడే వెహికల్ అర్థమైపోతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు రిఫరెన్సా ఏమైనా ఓజీలో ఈ వెహికల్ యూజ్ చేయటం? అలా ఏం లేదండి, మనని చూసి వస్తామండి, వాళ్ళు మనని వెతుక్కుంటూ వస్తారు, అంతేగాని రెఫరెన్స్ ఏం లేదండి. అట్లా కాకపోతే ఈ బోయపాటి గారు ఇవన్నీ ఏంటంటే క్లియర్గా చెప్తారు, అమర్ దగ్గరికి వెళ్ళాలి, అమరే చేసిస్తాడని చెప్తారు. అట్లా హోటల్ శివ గారు కానీ, బోయపాటి గారు కానీ, కొంతమంది ఉన్నారండి, గీతా ఆర్ట్స్ కానీ, మైత్రి కానీ, వీళ్ళు ఏంటంటే కొన్ని పనులు అమరే చేయగలుగుతాడు, అమర్ దగ్గరికి వెళ్ళండి అంటారు. అట్లా విలన్స్ కి మాత్రమేనా, హీరోస్కి ఏ హీరోస్కి అందరికి చేస్తామండి. ప్రభాస్తో చేసాము, గోపీచంద్ గారితో చేసాము, ఇప్పుడు జూనియర్ గారితో చేసాము, బాలయ్య గారికి చేసాము, అల్లు అర్జున్కి అన్ని మూవీస్ చేసాం. అట్లా అండి, అన్ని చేసాం. అట్లేం లేదండి, హీరోకి హీరోయిన్ అని కాదు, హీరోయిన్స్ కూడా చేస్తాము. అరవింద్ సమేతలో హీరోయిన్ వాడే వెహికల్ అది మనం చేసింది, మన వెహికల్ అది. లాస్ట్ లో హీరోయిన్ కోసం వెళ్తుంది కదా, అట్లాంటి చాలా పూజ ఎగ్గేవాడు. డిపెండ్ అట్లా అండి. ఏదైనా వాళ్ళు కొంచెం చూపెట్టాలి, కొంచెం స్పెషల్గా చూపెట్టాలి, ఎలివేషన్ అనుకోండి, స్టైలిష్ అనుకోండి, లేదంటే వాళ్ళకి కావాల్సినట్టు మనం సెట్ చేస్తాం. ఓకే అండి, ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? ఇంకా ఏ మూవీస్లో మీరు కనిపించకుండా కనిపిస్తారు? అఖండ 2 ఉందండి. అంటే దట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ నా ప్రాజెక్ట్స్లలో పెద్ద ప్రాజెక్ట్ అది. అంటే ఎందుకంటే అందులో బాలయ్య గారికి ఉన్న క్రేజ్ కానీ, బోయపాటి గారి ఎలివేషన్స్ కానీ, మూవీకి ఉన్న క్రేజ్ కానీ, దాంతోపాటు వెహికల్ కూడా అలానే అవుతుంది. అది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అన్నమాట. దీనికన్నా కూడా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది ఓజీ కన్నా కూడా. ఎందుకంటే
అలా అందుకంటే తను వాడినట్టు ఎవరు వాడరండి. అంటే వెహికల్స్ని తను చూపించినట్టు తను వాడినట్టు ఎవరు వాడరు. తన రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, తను వాడినట్టు ఎవరు వాడరు కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంటుంది. తను చూపించడం కూడా అలానే చూపిస్తారు. మనం పడిన కష్టాన్ని అక్కడ అర్థమే కనపడేస్తుంది. మనం పడిన కష్టాన్ని కొన్ని మూవీస్లో ఎట్లా అంటే మనం చాలా కష్టపడి చేస్తామండి, షూట్ చేస్తారు 8 hours 9 hours చేస్తారు, కానీ ఎడిటింగ్లో అంతా ఎగిరిపోతుంది. అట్లా కొన్ని అలా ఉంటాయి అన్నమాట. కొన్ని ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు ఏంటంటే మనం పడిన కష్టం క్లియర్గా కనిపించదు. చూశారు కోటల్ గారు, జనతా గారే చూశారు. ఇప్పుడు బోయపాటి గారిది సరైనోడు కానీ, సర్దార్ మన ఇది కానీ, నా ఏమంటారు అఖండ 1 కానీ 2 కానీ, ఇట్లాంటి అన్ని హీరో ఎలివేషన్ అన్ని వెహికల్స్ మీద ఉంటాయి షార్ట్స్. ఈ కార్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? దీన్ని ఎలివేషన్స్ కానీ దీన్ని మళ్ళీ రీమోడల్ చేయడానికి? ఇది 2 weeks పట్టిందండి అప్పట్లో. 2 weeks లో అయిపోయింది. అంటే అంత వెహికల్ అంతా రెడీగా ఉంది, వాళ్ళ కలర్ కాంబినేషన్స్ ఇంటీరియర్స్ అవి వాళ్ళకి తగ్గట్టు చేసుకోవడానికి. ఇంతకు ముందు ఏ కలర్ లో ఉండాలండి? టాప్ వైట్, కింద రెడ్ ఉండేది, రెడ్ అండ్ వైట్ ఉండేది. అప్పుడు కృష్ణగాడి వీరి ప్రేమతో అదే కలర్ ఉంటుంది, రెడ్ అండ్ వైట్. ఇప్పుడు దీన్ని బ్లాక్ అండ్ సిల్వర్ లో మార్చేశారు. క్రోమ్ ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉందండి. ఇది మ్యాట్ బ్లాక్ కావాలంటే ఇది మ్యాట్ బ్లాక్ చేశాను. క్రోమ్ అనేది వెహికల్ అలానే ఉంటుంది కాంబినేషన్. ఓకే సార్, ఇంకా మంచి మూవీస్లో మీరు కూడా యాక్ట్ చేయాలి అని, మీ కార్లతో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.